ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జగనన్న ఇండ్ల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలి. సమీక్షా సమావేశంలో అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన ఎమ్మెల్యే ఎలీజా. స్వచ్ఛ అమృత మహోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహణ. ప్లాస్టిక్ వద్దు, జూట్ ముద్దు అనే నినాదంతో హోరెత్తిన పుర వీధులు. దసరా నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. భక్తులతో కిటకిటలాడిన గోకుల పారిజాతగిరి. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. చింతలపూడి నియోజకవర్గంలో జగనన్న ఇండ్ల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా సూచించారు. శనివారం చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి పనులపై నియోజకవర్గ ప్రత్యేక అధికారి కేవీఆర్ఎస్ రవికుమార్ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఇండ్ల నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోంది అంటూ ఆరా తీశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. జగనన్న ఇండ్ల నిర్మాణానికి మట్టిని ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఎంవివి సత్యనారాయణ, చింతలపూడి మండల ప్రత్యేక అధికారి శ్యామ్ సుందర్, లెంగపాలెం మండల ప్రత్యేక అధికారి ఏ సుధీర్, జంగారెడ్డిగూడెం మండల ప్రత్యేక అధికారి శామ్యుల్ కృపావరం, చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ ఎం రాంబాబు, ఎంపీడీఓ మణికుమారి, ఈఓపీఆర్డీ విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఓవర్హాల్ చేస్తారు. సరే నాకు నెంబర్ చెప్పండి. ఇది ఓటు కావాలి అట్లీస్ట్ అడిగండి. ఎమ్మెల్యే గారి నెంబరు మీ దగ్గర ఉంది. ఆ సమస్య మాకు పంపుతూ వాట్సాప్ లో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా పంపించేయండి. ఒకసారి చూస్తారు సార్. ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆ సమస్యకి సంబంధించి పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ముందు మనం కూడా ఇది తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వచ్ఛ అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణ పురవీధుల్లో పురపాలక కార్యాలయ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వద్దు, జూట్ ముద్దు అనే నినాదంతో పురపాలక సంఘ కార్యాలయం నుండి మసీద్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మసీద్ సెంటర్లో సిబ్బంది మానవహారం నిర్మించి ప్లాస్టిక్ భూతాన్ని భూమి మీద లేకుండా తరిమేయాలని, మానవాళికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్పై యుద్ధం చేసి ప్లాస్టిక్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. అలాగే పట్టణ పురవీధులు శుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా వేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, వైస్ చైర్మన్లు కంచెర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్లతో పాటు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్లాస్టిక్ సంచులు వద్దు, సంచులే వద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు, సంచులే
ప్లాస్టిక్ సంచులు వద్దు. ఈ స్వచ్ఛ సంకల్పాన్ని పూనుకుంటున్నాము అని, అందులో మేము భాగస్వాములు అవుతామని, ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తాము. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. జంగారెడ్డి పురపాలక సంఘం సత్య అమృతం ఉచితంగా ఇవాళ ర్యాలీ చేయబడును. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ గ్లాసులు కానీ కవర్లు కానీ వాడకూడదని కోరుకుంటున్నాం. ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకి ప్లాస్టిక్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడకూడదు, తడి చెత్త, పొడి చెత్త, తడి చెత్త వల్ల ప్రతి ఒక్క మనిషికి అనారోగ్యం సంభవిస్తుంది కాబట్టి ఆ తడి చెత్తని ఏ విధంగా వేయాలి, పొడి చెత్తని ఏ విధంగా పంపించాలి, డంపింగ్ యార్డ్గా అనే విధంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యాపారస్తులకి ప్రజలందరికీ అవగాహన కల్పించే దిశగా ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అలాగే సచివాలయ సిబ్బంది ఆల్మోస్ట్ మొత్తం 10 సచివాలయ సెక్రటరీలు, ఇక్కడ ఉన్నటువంటి మన వాలంటీర్లు అందరి ద్వారా ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో పాదయాత్రగా బయలుదేరి, ర్యాలీగా బయలుదేరి ఈ ప్రజలకి అవగాహన కల్పించడానికి మేము చేస్తున్న ఈ ర్యాలీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి ఈ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ అమృత మహోత్సవ భాగంగా మరి తడి చెత్త, పొడి చెత్త మీద అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాడకూడదు, బట్టతో వేసిన సంచులు, బట్టతో వేసిన కవర్లు మాత్రమే, జూట్ కవర్లు మాత్రమే వాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఈ మహోత్సవ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నాం. 2.0 కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు స్వచ్ఛ సంకల్పం చేయమని చెప్పి స్వచ్ఛ భారత్ పిలుపు మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ రహిత, చెత్త రహిత ప్రదేశంగా తీర్చిదిద్దాలని, దానికి ప్రజలను జాగృత చేయాలని ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాము. 17 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు చేపడతాము. ఈ కార్యక్రమాల్లో ప్రజలను జాగృతపరుస్తూ వారి యొక్క బాధ్యతలను తెలియజేస్తూ చెత్తను బయటపడేయకుండా చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించే విధంగా హోమ్ కంపోస్ట్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి, అంటే ఇంటి వద్దనే తడి చెత్తను కంపోస్ట్గా తయారు చేసుకొని ఆ కంపోస్ట్ను మొక్కలకు వీటికి ఉపయోగించుకునే విధంగా, ఎందుకంటే తడి చెత్త నుంచే అన్ని క్రిములు జబ్బులు వస్తుంది, పొడి చెత్త నుంచి ఎటువంటి జబ్బులు రావు. కనుక వారి యొక్క చెత్తను వారే సద్వినియోగం చేసుకునే విధంగా వారికి తెలియజేస్తాము. జంగారెడ్డిగూడెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా నవరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే శనివారం దసరా నవరాత్రి మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాల ప్రణాళికను వివరించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మేడూరి నాగవెంకట రమణ శర్మ, ప్రముఖులు చామర్తి శ్రీరాములు, వందనపు వెంకటేశ్వరరావు, సిహెచ్ఆర్ సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు కర్పూర నారాయణరావు, జాయింట్ సెక్రటరీ మాతు శ్రీమన్నారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీబీఏవి రామతారకం, దోబగుంట్ల బాపిరాజు, గొళ్లపూడి శ్రీనివాస్, మహంకాళి గోపాలకృష్ణ, కొదుమూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ వాసవి అమ్మవారి గుడిలో 19వ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు 26 నుంచి 5వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. డైలీ కుంకుమ పూజలు, రకరకాల పూజలు ఉంటాయి. 6వ తారీఖున అన్నదానం, ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అమ్మవారి దేవస్థానం నందు అంటే మన జంగారెడ్డి పట్టణంలో దసరా మహోత్సవాల సందర్భంగా
10 రోజులు ఘనమైన ఏర్పాట్లతో జరుగుతున్నాయి. మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ రకములైన అలంకారంతో దర్శనమిస్తారు. ప్రతిరోజు కూడా 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పురం ప్రముఖులకు మనవి, అలాగే ప్రజలకందరికీ ఒక మనవి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆదివాసులకు ఒక్కరికే కాదు, జగన్మాత ఆవిడ ప్రతి ఒక్కరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇచ్చేసి అమ్మవారి కృప పాత్రలు అయ్యి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. వాసవి అమ్మవారి ఆలయంలో 26/9/2020 నుంచి 5/10/2026 వరకు ప్రతిరోజు అమ్మవారికి వేరు అలంకారాలతో దర్శనమిస్తారు. భక్తులందరూ వచ్చి తీర్థ ప్రదర్శనం తీసుకోవాల్సిన కోరుతున్నాము. 6వ తారీఖు 6/10/2022 గురువారం ఉదయం అన్నప్రసాదం జరుగుతుంది. 9 రోజులు విశేషమైన అలంకారములతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విశేష అలంకారంతో భక్తులందరికీ దర్శనం ఇవ్వగలుగుతున్నారు. అందువలన 50 మంది ప్రజలు విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదములు తీసుకుని అమ్మవారి అలంకారములను దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందవాలని 50 మంది కమిటీ మెంబర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క నిత్య పూజా కార్యక్రమాలు మరియు నివేదన కార్యక్రమాలు జరిపించి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి, అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం పెద్ద భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ దాతల సహకారంతో విశేషంగా నిర్వహించడం జరిగింది. ఆలయంలో ప్రతి నెల స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మనం ఆలయంలో నిర్వహించుకుంటున్నాం. విశ్వాన్ని నిర్మించిన వాడు విశ్వకర్మ అని వేదాలు చెబుతున్నాయని, విశ్వకర్మ జయంతోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరుగుతాయని జంగారెడ్డిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు తెలిపారు. శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతోత్సవాలు జంగారెడ్డిగూడెంలోని శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి విశ్వకర్మ పూజ, విశ్వకర్మ భగవానుడు యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజలో పట్టణ సిఐ బాలసురేష్, ఎస్ఐ సాగరబాబు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్లు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు లకడవరపు భోగేశ్వరరావు, సెక్రటరీ గణేష్, కోశాధికారి కొండపర్తి గణేష్, గౌరవ అధ్యక్షులు వాడపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు షేక్ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. స్వామి
ఉన్నాయని చెప్పి ఆ యొక్క గణపతి స్వామివారిని కూర్చో बोलो विश्वकर्मा भगवान की, बोलो विश्वकर्मा भगवान की, గాయత్రి సమేత విశ్వకర్మ భగవానికి గాయత్రి సమేత మీడియా మిత్రులకు సంఘీయులకు అందరికీ పేరు పేరున మా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ భారతదేశంతో కూడా విశ్వకర్మ జయంతి మహోత్సవం జరుపుకుంటున్నారు. అసలు విశ్వకర్మ ఎవరు? ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు శూన్యంగా ఉన్నప్పుడు తనకు తానుగా స్వయం సంకల్పంతో ఆయన జన్మించి ఈ యొక్క భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు వీళ్ళెవరూ లేనప్పుడు తను జన్మించిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఆయన సృష్టించి ఈ యొక్క మేము ఆది నుంచి కూడా ఈనాటి వరకు కూడా సమాజం కోసమే, సమాజ అభివృద్ధి కోసమే పాల్పడేంటి కులంలో జన్మించాం మేము. ప్రతి ఏటా ఈ యొక్క విశ్వకర్మ జయంతి కార్యక్రమం దేశవ్యాప్తం కూడా చాలా ఘనంగా నిర్వర్తించుకుంటారు. మాకు ఈ యొక్క విశ్వకర్మ జయంతి ఈ రోజున ప్రభుత్వం ఆల్రెడీ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు జీవోని తీసుకొచ్చారు. ఈ యొక్క గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఒక రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 1వ తేదీన జరిగే ప్రపంచ వృద్ధుల దినోత్సవంలో వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడలోని ఫంక్షనర్స్ భవనంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి కె బాలకృష్ణ, కోశాధికారి కె త్రినాథరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె కోటేశ్వరరావు, కె గాంధీ, జి వీరవెంకయ్య, యాకోబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం పెట్టినప్పుడు మన బాపూజీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సంఘ సభ్యులందరూ కూడా నెలవారీ సమావేశం వచ్చిన సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి. చాలా కాలం తర్వాత మనం ఈ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. వచ్చిన సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు మన మీటింగ్లో సంఘ సభ్యులందరూ కూడా రిజిస్టర్ ఫీజు కట్టవలసిందిగా కోరడం జరిగింది. అలాగే రేపు నవంబర్ 16, 17 తేదీల్లో ఐస్కాన్ మీటింగ్ మైసూరులో జరుగుతుంది కావున దానికి వెళ్ళే సభ్యులందరూ కూడా ఎవరైనా ఉంటే సభ్యులు వాళ్ళు రిజిస్టర్ ఫీజు నిమిత్తం రేపు 30వ తారీఖు వరకు గడువు పొడిగించడం ఏంటంటే వెళ్ళే సభ్యులు రిజిస్టర్ చేసుకోవాల్సింది. అలాగే ఈ సమావేశంలో ఉన్నటువంటి కార్యవర్గ కాలపరిమితి ముగిసినందున కొత్త కార్యవర్గాన్ని ఎన్నికగాను తేదీ నిర్ణయించి ఆ తేదీలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి తమ నిర్ణయం చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ఈరోజు బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ కూడా యాక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యం చేసి ప్రజల్ని అప్రమత్తం చేయాలి. అలాగే ఎవరైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధాప్యంలో ఉండి వాళ్ళు వార్ధక్యంలో ఇబ్బందులు, ఆస్తులని రాసిచ్చి పిల్లలకి ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధులకి, అలాగే అనేక రకాల వేధింపులకు గురవుతున్న వృద్ధులకి కూడా సహాయం చేయడానికి ప్రతి ఆర్టీఓ ఆఫీసులో ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వాటి ద్వారా మేము వాళ్ళకి సహకారం చేయగలమని చెప్పని మనం చేస్తాం. అలాగే రేపు అక్టోబర్ 1వ తారీఖు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. ఆ సందర్భంగా రాష్ట్రంలో మొత్తం అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమం నడుపుతాం. అలాగే దాంట్లో భాగంగానే మన జంగారెడ్డిలో కూడా ఆ కార్యక్రమాన్ని నడుపుతామని చెప్పని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్. హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్లు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్స్ లభించే సొంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ కొనుగోలుపై మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. బెస్ట్ బిగ్ బ్లాస్ట్ డే ఆఫర్లు 7/5/2022 నుండి 7/7/2022 వరకు. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై ఇన్స్టాలేషన్ స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ కొనుగోలుపై 6 వాటర్ బాటిల్ సెట్ మరియు స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ కూలర్ కొనుగోలుపై స్టీల్ వాటర్ బాటిల్ ఫ్రీ. ప్రతి 55 ఇంచ్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్ ఫ్రీ. ప్రతి బీరువా కొనుగోలుపై ఐరన్ బాక్స్ ఫ్రీ. 3+2 సోఫా సెట్ కొనుగోలుపై టీపాయ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ పరుపు కొనుగోలుపై పరుపు కవర్ ఫ్రీ. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత కేసుబాబు గారి కొత్త మిషన్ ప్రక్కన, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9246748697 మరియు 8331847497. మీ ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యతగా గల వైద్యాలయం చిరంజీవి ఆర్థో అండ్ వాస్కులర్ టీమ్, చిరంజీవి హాస్పిటల్. అరుదైన అతిపెద్ద సర్జరీలు అత్యాధునిక పద్ధతిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడును. అత్యాధునిక వసతులతో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. అన్ని రకాల ఆర్థోపెడిక్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో కలవు. పాలిట్రామా మరియు ఓపెన్ ఇంజురీ, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ ద్వారా ఏసీఎల్ లిగ్మెంట్, పీసీఎల్ లిగ్మెంట్, షోల్డర్స్, బ్యాంకాట్స్ రిపేర్, రొటేటర్ కఫ్ రిపేర్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా మోకాళ్ల చెప్పుల మార్పిడి, తుంటి మార్పిడి సమస్యలు చూడబడును. డాక్టర్ సంజీవరావు లేజర్ ద్వారా వెరికోస్ వెయిన్స్ చికిత్స, డయాబెటిక్ ఫుట్ రక్త ప్రసారం తగ్గుట, బోధకాలు మొదలైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స మరియు ఆపరేషన్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. 3 దశాబ్దాల అనుభవం కలిగిన ఏలూరు విజయ హాస్పిటల్లో డాక్టర్ రితేష్ ఎండి, డిఎం, కార్డియాలజీ, గుండె వైద్య నిపుణులు గారిచి 24 గంటలు అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలతో గుండె వైద్య సేవలు 24 గంటలు. ఎమర్జెన్సీ, ఐసీయూ, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ సౌకర్యాలు కలవు. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ద్వారా అన్ని రకాల గుండె జబ్బులకు ఉచితంగా వైద్య సేవలు అందించబడును. క్యాథ్ ల్యాబ్ ద్వారా యాంజియోగ్రామ్ స్టెంట్ ఆపరేషన్ సౌకర్యం కలదు. ఏలూరు పట్టణంలో మొట్టమొదటి స్టెంట్ ఆపరేషన్ మన విజయ హాస్పిటల్ డాక్టర్ రితీష్ హార్ట్ కేర్ లో విజయవంతంగా చేయటం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో హెల్త్ ప్యాకేజెస్ కలవు. విజయ హాస్పిటల్స్, డాక్టర్ రితేష్ హార్ట్ కేర్, ఆర్ఆర్ పేట పార్క్ వద్ద, ఏలూరు. శ్రీ చైతన్య డెంటల్ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం. శ్రీ చైతన్య దంత వైద్యశాల నందు ఉన్నతమైన ప్రమాణాలతో క్లాస్ బి స్టెరిలైజేషన్ తో మరియు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయబడును. మా వద్ద లేజర్ తో రక్తస్రావం మరియు నొప్పి లేకుండా ఫ్లాప్ సర్జరీస్ మరియు అన్ని సాఫ్ట్ టిష్యూ ట్రీట్మెంట్స్ చేయబడును. స్మైల్ డిజైనింగ్, డింపుల్ ట్రీట్మెంట్, టూత్ జ్యువెలరీ, గమ్ పిగ్మెంటేషన్,
టీత్ వైట్నింగ్ చేయబడును. క్లిప్స్ ద్వారా ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. సెల్ఫ్ లైటింగ్ మరియు సెల్ఫ్ అలైనర్ అందుబాటులో కలవు. విరిగిన దవడలకు సర్జరీస్ చేయబడును. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఈహెచ్ఎస్ సదుపాయం కలదు. శ్రీ చైతన్య దంత వైద్యశాల, సౌభాగ్య థియేటర్ దగ్గర, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821226692. సెల్ నంబర్ 9850576683. వెల్కమ్ బ్యాక్. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా ఆకాంక్షించారు. చింతలపూడి మండలంలోని వెలవపేటలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే ఎలీజా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు డోకల రాము, నాయకులు మిరియాల దిలీప్, నిమ్మగడ్డ దుర్గారావు, కొప్పుల నాగేశ్వరరావు, చల్లాబత్తుల శ్రీనివాసరావు, శానంపూడి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈరోజు చింతలపూడిలో ముత్యాలమ్మ వారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 69వ సంవత్సరం ఈ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. మొన్న శుక్రవారం నాడు ప్రారంభమైనవి, రేపు ఆదివారం వరకు జరుగుతాయి. మరి ప్రతి సంవత్సరం భక్తులు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకుంటారు. మరి ఈ సందర్భంగా నిర్వాహకులకి, భక్తులకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, మన నియోజకవర్గం ఎప్పుడు కలకలాడుతూ ఉండాలని చెప్పి అమ్మవారిని. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలు నశించాలని, సెప్టెంబర్ 24వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ సిహెచ్ మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం 9వ వార్డులో గల పోస్టాఫీస్ సెంటర్ వద్ద శనివారం ప్రారంభమైన దేశ రక్షణ భేరీ ప్రచార యాత్ర పట్టణంలో పలు ప్రాంతాల్లో కొనసాగింది. ఈ ప్రచార యాత్రకు పట్టణ కమిటీ సభ్యులు పసల సూర్యారావు అధ్యక్షత వహించగా మాణిక్యాలరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం, పట్టణ కమిటీ సభ్యులు ఎస్కే సుభాషిణి, వంగా గోపి, మండల కమిటీ సభ్యులు బొడ్డు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బిల్లు పాస్ చేశారు. దాన్నే దాదాపు 1000 మంది చచ్చిపోయి హక్కు లేదంట. కొత్తగా ఒక చట్టం పట్టుకొస్తున్నారు. అలా ఓట్లు వేయడానికి పనిచేయరు. వాళ్ళతో పని చేయించుకుంటాకి వాళ్ళ దగ్గర ఈరోజు దేశవ్యాప్తంగా జయబేరి బీజేపీ మీద జయబేరి అనే కార్యక్రమం జరుగుతుంది. దీనికి విషయం ఏంటంటే మన నిత్యావసర వస్తువులు, కరెంటు, గ్యాస్, పెట్రోలు ఈ రేట్లు తగ్గించాలని, అలాగే మతతత్వం అనేది బాగా పెరిగిపోయింది. హిందూ ముస్లిం అనేది మన దేశంలో ఓటు హక్కు అనేది తీసేస్తున్నారు త్వరలో. అది చాలా దుర్మార్గము. అలాగే పన్నులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. పన్నులు వసూలు చేస్తున్నా కానీ ప్రజలకి సంబంధించిన ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్న మన స్థిరాస్తులు మన ఇండియా గవర్నమెంట్కి అవన్నీ కూడా అమ్మేస్తున్నారు. అయినా అప్పులు ఉన్నాయి. మనకి స్వరాజ్యం వచ్చిన కాడి నుంచి బీజేపీ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంతకుముందు మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అప్పటికి 46 లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయి. ఈ బీజేపీ వచ్చిన 8 ఏళ్ళలో 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు పెరిగినాయి. ఆదాయం పెరిగింది కానీ అప్పులు పెరిగినాయి. ఏమైందో తెలియదు. అలాగే ఎయిర్పోర్ట్లు కానివ్వండి, షిప్ యార్డులు కానివ్వండి, అన్నీ ప్రైవేట్ కట్టేస్తున్నారు. త్వరలోనే మన జనవరి నుంచి డిసెంబర్ లోపల ప్రీపెయిడ్ మీటర్లు వస్తున్నాయి, కరెంటు మీటర్లు. అసలు కరెంటు ఎలక్ట్రికల్ స్టేట్ గవర్నమెంట్ సంపాదించింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. కానీ దాన్ని ప్రీపెయిడ్ చేస్తున్నారు. ప్రీపెయిడ్ అంటే సెల్ ఫోన్ లాగా బ్యాలెన్స్ చేయించుకోవాలి. అసలు ఏ రేటు పెడుతున్నారో కూడా మనకు తెలియదు. మరి ఈ రోజునే అదానీ గారు ప్రపంచ కుబేరులో 2వ స్థానంలోకి నిన్నే ఎదిగారు. అంటే అదానీ గారి రోజువారీ ఆదాయం 1000 కోట్లకి ఆయన ఏ శ్రమ చేయకుండానే పెరిగిపోతుందంటే మొత్తం ఈ దేశంలో 100 కోట్ల పైన ప్రజానీకం కష్టార్జితాన్ని ఆయనకి దోచిపెట్టడం వల్లే పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్ని ప్రజలందరికీ తెలియపరచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ
జరుగుతున్న ఈ రక్షణ బేరీ యాత్రని జయప్రదం చేయాలని, అలాగే రేపు 24 జరిగే విజయవాడలో బహిరంగ సభని జయప్రదం చేయాలని పట్టణ ప్రజానికాన్ని అందరికీ కోరుకుంటూ సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు. శ్రీ వర్మ క్రియేషన్స్ బ్యానర్పై బుద్దాల సత్యనారాయణ నిర్మిస్తున్న అనన్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ తాళ్లపూడి పురాతన శివాలయంలో శనివారం మహాచండీ హోమం నిర్వహించారు. అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాదరాజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జంజాల గంగాధర శర్మ యాగబ్రహ్మగా వ్యవహరించారు. జంజాల అశ్వనీదత్త శర్మ తొలుత శివాలయంలో స్వామివారికి అభిషేకం అర్చన చేయించారు. ఈ కార్యక్రమంలో హీరో వెంకట్, అసోసియేట్ డైరెక్టర్ వాసు, ప్రొడక్షన్ ఇన్ఛార్జి ఉక్కుర్తి కృష్ణ, పిఆర్ఓ కె శంకర్రావు, ఆఫీస్ ఇన్ఛార్జి కిరణమయి తదితర నటీనటులు పాల్గొన్నారు. జలం ప్రతిదిశం విసృజ్య నమస్కుర్యాన్నాస్త్రీలంగే దేవతారేవ దేవతాః ప్రణాది ప్రియాభ్యాంతరాయాయ సర్వస్తోమోదిరాత్తమోత్తమః సర్వస్యాప్తి సర్వశ్రీత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శ్రీయైర్వచ్యస్కమారిష్యమారాజ్యమావేధాచ్చోభామాం మహ్యతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. పరమేశ్వరీ కటాక్షరుద్ధిరస్తు, వ్యాపారాభివృద్ధిరస్తు, అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెంలోని సినిమా థియేటర్లో ఆదివారం ప్రదర్శించే సినిమా వివరాలను ఇప్పుడు చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న ఇండ్ల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలి. సమీక్షా సమావేశంలో అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన ఎమ్మెల్యే ఎలీజా. స్వచ్ఛ అమృత మహోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహణ. ప్లాస్టిక్ వద్దు, జూట్ ముద్దు అనే నినాదంతో హోరెత్తిన పుర వీధులు. దసరా నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. భక్తులతో కిటకిటలాడిన గోకుల పారిజాతగిరి. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.